మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎస్టర్డే అయితే ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ కోసం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే కనుక బ్యాంక్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జామ్ గురించి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ క్వాంట్ పేపరే ఓపెన్ చేసాం అనుకుందాం, ఓపెన్ అయింది అనుకుందాం. ఫస్ట్ మనకు పర్టికులర్గా ఇంగ్లీష్ క్వాంట్ రీజనింగ్ ఒక ఆర్డర్లో ఓపెన్ అవుద్దని ఏం లేదు. రీజనింగ్ ఓపెన్ అవ్వచ్చు, లేదంటే క్వాంట్ ఓపెన్ అవ్వచ్చు ఫస్ట్, లేదంటే ఇంగ్లీష్ అన్న ఓపెన్ అవ్వచ్చు. ఓకే, సో అది బ్రెయిన్లో పెట్టుకోండి ఫస్ట్. అయితే ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ఫస్ట్ మీకు క్వాంటే పేపర్ ఓపెన్ అయింది అని అనుకున్నాము. ఆ ఓపెన్ అయినప్పుడు ఆ పేపర్లో మనకి ఏంటంటే కొన్ని మనకి ఈజీగా అనిపిస్తాయి. అంటే విత్ ఇన్ సెకండ్స్లోని సమ్స్ అనేవి ఈజీగా ఇలా చేసేసేవి ఉంటాయి. అంటే ఏంటవి? సింప్లిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, అదొక 5 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈజీగా చేయగలిగేవి. ఇలా ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక 15 మార్క్స్ వరకు మనం ప్రిలిమ్స్లోని వాటిని వెంటనే విత్ ఇన్ 3 minutes ఆర్ 4 minutesలోని 15 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతాము అలా చూస్తూనే. సో అలా చేసేటప్పుడు ఏంటంటే క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ పక్కన ఒక నెంబరింగ్ అనేది వస్తుంది. నెంబరింగ్ బోర్డు అనేది 1 to 30 అంటే అవి మన క్వశ్చన్స్ అనమాట. మనం సెలెక్ట్ చేసుకుంటాం 1 to 30 వరకు మనం సెలెక్ట్ చేసుకుంటాం. దానిలోని ఆ క్వశ్చన్ బోర్డు వచ్చినప్పుడు ఇక్కడ పక్కన ఒక క్వశ్చన్ ఉంటుంది, పక్కన మనకి ఏంటంటే 1 to 30 నెంబరింగ్స్ అనేవి ఉంటాయి. అంటే అన్ని మన క్వశ్చన్స్ అనమాట. అది ఫస్ట్ నుంచి మనం క్లిక్ చేసుకోవద్దు. అంటే మనకి ఫస్ట్ ఏంటంటే సింప్లిఫికేషన్ చేయాలి అని అనుకుంటున్నాము, లేదంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేయాలి అని అనుకుంటున్నాము. అలాంటి టైంలో ఏంటంటే మనం 1 2 3 అని చెప్పేసి మౌస్ పెట్టుకుని అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా పేపర్ని అలా చెక్ చేయొద్దు. ఫస్ట్ది క్వశ్చన్ ఎలాగో ఓపెన్ అవుతుంది, అది మీకు ఏంటి అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ మీరు ఎక్కడ క్లిక్ చేస్తారంటే 5 నెంబర్ మీద క్లిక్ చేయండి, తర్వాత 10 మీద క్లిక్ చేయండి, తర్వాత 15 మీద క్లిక్ చేయండి, అలా 20 25 30 క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా సరే మనకు నచ్చిన క్వశ్చన్స్ చెక్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు చూసే విధానం ఏంటి అంటే కనుక ఇలా క్లిక్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు క్వశ్చన్స్ అనేవి ఎక్కడ ఏమున్నాయి అనేది మీకు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు 5 మీద క్లిక్ చేశారు, 5 మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఏదో సింప్లిఫికేషన్లోనే ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. అలా క్వశ్చన్ కనిపించినప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఆర్డర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ఆ 10 కూడా టకటక చేసుకోగలుగుతాం అనమాట. ఆ తర్వాత అవి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వేరే క్వశ్చన్ అనేది వస్తుంది కదా. ఆ వేరేది ఏంటంటే మనకి మిస్లీనియస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి వాటిలో టాపిక్స్లో క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, అవి మీరు ఇప్పుడు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు, అది లాస్ట్ని చూసుకుందాం టైం వేస్ట్ అవుద్ది అని అనుకున్నట్లయితే కనుక వెంటనే 15లో క్లిక్ చేయండి, అలా 20. అప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏవో కనిపిస్తాయి, అవి కూడా ఒక 5 ఇస్తారు కాబట్టి ఆ 5 మార్క్స్ మీరు గట్ చేయగలుగుతారు. అలా ఏంటంటే విత్ ఇన్ 2 or 3 minutesలో 15 మార్క్స్ ఈజీగా గెయిన్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకొకటి రీజనింగ్ కూడా సేమ్ అంతే. రీజనింగ్లో మిస్లీనియస్ అంటే కోడింగ్ డికోడింగ్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు ఈజీగా ఎలా సాల్వ్ చేయగలుగుతారు. అంటే ఏదైనా నేను చెప్పేది ఏంటి అంటే కనుక నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఆ నెంబరింగ్ మీద వరుసగా ఆర్డర్లో 1 2 3 అని చెక్ చేసుకోవద్దు. 5 10 15 అలా చెక్ చేసుకోండి. ఈజీగా మీకు క్వశ్చన్స్ ఎక్కడేమున్నాయి అనేది తెలుస్తుంది, టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు. సో ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, క్వాంట్ ఎక్కువ మార్క్స్ 30 మార్క్స్ రావాలి అంటే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా పేపర్ని అటెంప్ట్ చేయాలి, రీజనింగ్ని ఎలా అటెంప్ట్ చేయాలి, దానిలో ఇచ్చే మనకి ఏవైతే పజిల్స్ ఉంటాయో వాటిని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, అవన్నీ కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను క్లాసెస్లోని. మీరు మిస్ కాకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా బ్యాంక్స్ ప్రిపేర్ అయిన అమ్మాయినే. నేను ఎప్పుడు ఎగ్జామ్స్లో అలా ఈ టిక్సే ఏవైతే మీకు చెప్తున్నానో ఈ ట్రిక్సే నేను ఫాలో అయ్యేదాన్ని. సో పేపర్ అనేది చాలా ఈజీగా అనిపించేది నాకు. ఉన్న టైం కన్నా తక్కువలోనే నేను క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసేదాన్ని. సో ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజు అయితే కనుక పేపర్ని ఎలాగా మనము చేయాలి, ఎలాగా చూడాలి ఈజీగా అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ నుంచి క్లాసెస్ అయితే చెప్తాను. ఏ టాపిక్స్ ఏముంటుంది, ఏ టాపిక్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, క్వాంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి తర్వాత వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.